న్యూస్ చూస్తున్నాం. తొర్రూరు మున్సిపాలిటీ దగ్గర హై టెన్షన్ నెలకొంది. మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ శ్రేణుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఇరు వర్గాల మధ్య ఒక్కసారిగా ఘర్షణ వాతావరణం నెలకొనడంతో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎర్రబెల్లి పీఏ పైన కాంగ్రెస్ నేతలు దాడి చేసినట్లు బీఆర్ఎస్ ఆరోపించింది. దీంతో ఎర్రబెల్లి దయాకర్ రావు ఆందోళనకు దిగారు. దీంతో ఎర్రబెల్లిని అక్కడి నుంచి పోలీసులు పంపించి వేశారు. పరిస్థితి అదుపు తప్పడంతో అదనపు బలగాలను రప్పించారు. తొర్రూరు మున్సిపాలిటీ దగ్గర ప్రెజెంట్ టెన్షన్ వాతావరణం నెలకొని ఉంది. మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ శ్రేణుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఇరు వర్గాల మధ్య ఒక్కసారిగా ఘర్షణ వాతావరణం తలెత్తింది. విజువల్స్ లో మనం చూడొచ్చు అక్కడ ఏ మేరకు ఆ ఇంటెన్సిటీ కొనసాగుతుందనేది. గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసులు లాఠీ చార్జ్ చేసి వారందరినీ కూడా సైడ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎర్రబెల్లి పీఏ పైన కాంగ్రెస్ నేతలు దాడి చేసినట్లుగా బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తూ ఉన్నారు. దీంతో ఎర్రబెల్లి దయాకర్ రావు ఆందోళనకు దిగారు. వెంటనే ఎర్రబెల్లిని అక్కడి నుంచి పోలీసులు పంపించి వేశారు. పరిస్థితి అదుపు తప్పింది. కంప్లీట్ గా దాన్ని అదుపు చేయడంతో భాగంగా అదనపు బలగాలను అక్కడ మోహరించారు. వారిని చెదురుమదురుగా చేస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు ఒక్కసారిగా ఒకరినొకరు వాగ్వాదం కాస్త అది తీవ్ర ఘర్షణకు దారి తీయడంతో పోలీసులు వారిని చెదరగొట్టే క్రమంలో లాఠీ చార్జ్ చేస్తూ ఉన్నారు. ఎర్రబెల్లి పీఏను కాంగ్రెస్ నేతలు దూషించారనేటువంటి ఆరోపణల నేపథ్యంలో ఈ ఘర్షణ వాతావరణం చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. తొర్రూరు మున్సిపాలిటీ దగ్గర హై టెన్షన్ నెలకొంది. ప్రస్తుతం పోలీసులు అయితే రెండు వర్గాలను చెదరగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మాజీ మంత్రి ఎర్రబెల్లిని అక్కడి నుంచి తరలించారు పోలీసులు. ప్రస్తుత పరిస్థితిని తెలియచేయడానికి మా ప్రతినిధి కేకే మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. కేకే, ప్రస్తుతం తొర్రూరు మున్సిపాలిటీ దగ్గర టెన్షన్ వాతావరణం ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ శ్రేణుల మధ్య వాగ్వాదము తోపులాట చోటు చేసుకున్నాయి. ఇరు వర్గాల మధ్య కూడా ఒక్కసారిగా ఘర్షణ వాతావరణం ఏర్పడింది. గందరగోళ పరిస్థితులు నెలకొని ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎర్రబెల్లి పీఏ పైన కాంగ్రెస్ నేతలు దాడి చేసినట్లుగా బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఎర్రబెల్లి దయాకర్ రావు ఆందోళనకు దిగారు. దీంతో ఎర్రబెల్లిని అక్కడి నుంచి పోలీసులు తరలించేశారు. పరిస్థితి అదుపు తప్పడంతో అదనపు బలగాలను రప్పించారు. రెండు వర్గాలను చెదరగొట్టే ప్రయత్నంలో భాగంగా పోలీసులు లాఠీ చార్జ్ చేస్తూ ఉన్నారు. బట్ మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి కేకే మనకు అందుబాటులో ఉన్నారు. కేకే, ఎస్ సంధ్య, తొర్రూరు మున్సిపాలిటీ లోపల బీఆర్ఎస్ కాంగ్రెస్ కు సంబంధించినటువంటి
వర్గాల మధ్య ఒక్కసారిగా ఘర్షణ తలెత్తడంతో పూర్తిగా పరిస్థితి అంతా కూడా అదుపు తప్పినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్. ప్రస్తుతం మనం తొర్రూరు మున్సిపాలిటీ వద్ద ఉన్నాం. తొర్రూరు మున్సిపాలిటీ వద్ద చూడొచ్చు ఏ రకమైనటువంటి సిచ్యువేషన్ ఉందో. ఇక్కడ ఉన్నటువంటి 207 వజ్రాకు సంబంధించినటువంటి వెహికల్ తోటి పోలీసులు బందోబస్తు, పోలీసు బలగాలు పహారా కావాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఉదయం నుంచి ముందు నుంచి కూడా ఈ ఘర్షణలు తలెత్తాయని చెప్పి భావించినటువంటి ఈ ప్రాంతం అంతా భావించినటువంటి పోలీసులు ఎక్కడికక్కడికి వీళ్ళందరినీ కూడా మొత్తం కట్టడి చేసేటువంటి ప్రయత్నం చేశారు. బారికేడ్స్ పెట్టి ఎక్కడికక్కడికి అదుపు చేసేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా సరిగ్గా దయాకర్ రావు తనకు సంబంధించినటువంటి 9 మంది కౌన్సిలర్లు, అదేవిధంగా తను విప్ తీసుకున్నాడు కాబట్టి ఆ విప్ నేపథ్యం లోపలికి రావడం, ఆ తర్వాత ఝాన్సీ రెడ్డి తనకు సంబంధించినటువంటి కాన్వాయ్, వెహికల్స్ కి సంబంధించినటువంటి కాన్వాయ్ తోటి అటు ఝాన్సీ రెడ్డి అదేవిధంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి రావడంతో మొత్తం కార్యకర్తలంతా కూడా ఒక్కసారిగా దూసుకురావడం జరిగింది. ఒకసారి ఝాన్సీ రెడ్డి రావడం, ఇటు దయాకర్ రావు ఇద్దరు కూడా రావడంతో ఈ ప్రాంతం లోపల పరిస్థితి అంతా కూడా అదుపు తప్పినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. బారికేడ్లు పూర్తిగా బద్దలు కొట్టుకొని మొత్తం అంతా కూడా లోపలికి చొచ్చుకొని వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఒక్కసారిగా జరిగినటువంటి సంఘటనలతోటి పోలీసులు వందలాది మంది కార్యకర్తలు ఎక్కడైతే ఎన్నిక జరుగుతున్నటువంటి ప్రాంతానికి ఒకసారి వచ్చారు. మనం విజువల్స్ లో చూడొచ్చు. సాక్షాత్తు ఎస్పీనే లాఠీ పట్టుకొని రావాల్సినటువంటి సిచ్యువేషన్, మొత్తం ఈ పరిస్థితిని కంట్రోల్ చేయాల్సినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు అవుతుంది. మరి పోలీసు బలగాల మధ్య ఆయన ఒక్కసారి ఈ సమాచారం అందుకున్నటువంటి ఎస్పీ శబరీష్ రంగంలోకి దిగినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఒకసారి మనం ఎస్పీ గారు చెప్పండి, సిచ్యువేషన్ కంట్రోల్లో ఉందా? సిచ్యువేషన్ కంట్రోల్లోనే ఉందండి. జస్ట్ డిస్పర్సింగ్ ద క్రౌడ్. వాళ్ళు ఎలక్షన్ ప్రాసెస్ చూడడానికి వచ్చారు. డిస్పర్సింగ్ ద క్రౌడ్. మీరు ముందుగానే ప్రిడిక్ట్ చేశారు, ఇంతమంది ఒక్కసారిగా ఎందుకు చొచ్చుకొచ్చినట్టు సార్? అడిషనల్ ఫోర్స్ ఆల్రెడీ డిప్లాయిడ్ ఉందండి. విల్ టేక్ కేర్. ఓకే, అంటే అడిషనల్ ఫోర్స్ తోటి మొత్తంగా కూడా రావడం జరిగింది. ఎక్కడికక్కడికి బందోబస్తు చర్యలు తీసుకున్నప్పటికీ కూడా కార్యకర్తలు కార్యకర్తలు ఒక్కసారిగా అన్ఎక్స్పెక్టెడ్ గా చొచ్చుకొచ్చారని చెప్పి మనం చూడొచ్చు. నేరుగా ఎస్పీ శబరీష్ రంగంలోకి దిగి లాఠీ పట్టుకొని తనే పరిస్థితిని అదుపులోకి తేవాల్సినటువంటి సిచ్యువేషన్ తొర్రూరు మున్సిపాలిటీలో ఉన్నదంటే ఏ రకమైనటువంటి సిచ్యువేషన్ ఇక్కడ నెలకొన్నదనేటువంటి చూడండి. తీవ్ర ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి నెలకొన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఉదయం నుంచి కూడా ఎక్కడికక్కడికి ఈ రకంగా ప్రతి వాడకి ప్రతి మున్సిపాలిటీ కార్యాలయం ఎక్కడెక్కడైతుందో ఆ కార్యాలయం ఉన్నటువంటి ప్రాంతం లోపల ఇప్పుడు ఎస్పీ నేరుగా వస్తున్నటువంటి ఎస్పీ శబరీష్, మహబూబాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పీ శబరీష్ ఆయన నేరుగా వస్తున్నటువంటి గల్లీతో సహా అన్నింటినీ ముందుగానే పాయింట్అవుట్ చేసి ఆ ప్రాంతాన్ని అన్నింటినీ క్లోజ్ చేసినప్పటికీ కూడా ఈ రకంగా ఎక్కడికక్కడికి గల్లుల నుంచి కూడా మొత్తం చొచ్చుకొచ్చినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఆయన ఎప్పుడైతే తొర్రూరు లోపల సిచ్యువేషన్ అదుపు తప్పింది, మొత్తం ఇరు పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు చొచ్చుకొచ్చారనే సమాచారం తెలవగానే ఆయననే ఎస్పీ నేరుగా కంట్రోల్ చేస్తున్నటువంటి వాతావరణం మనకు కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అదనపు ఫోర్స్ ను రప్పించారు. అదనపు ఫోర్స్ తోటి మొత్తం ఎక్కడికక్కడికి కూడా అందరినీ కంట్రోల్ చేస్తున్నటువంటి వాతావరణం మనకు కనిపిస్తుంది. ఇప్పుడు చూడొచ్చు ఎస్పీ వచ్చిన తర్వాత ఎక్కడికక్కడికి కంట్రోల్ అయినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇంత ముందుకు ఇదంతా కూడా పూర్తిగా కాంగ్రెస్ అదేవిధంగా బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి కార్యకర్తలతోటి నిండి ఉన్నటువంటి ప్రాంతం ఇప్పుడు నిర్మానుష్యంగా మారింది. పోలీసులు ఎక్కడికక్కడికి కూడా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రతి గల్లీని కూడా తను ఇక్కడికి వచ్చి సిచ్యువేషన్ కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నేరుగా తనే లాఠీ పట్టుకొని వీళ్ళందరినీ కూడా పోలీస్కి ఆర్డర్ ఇస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకి ఎక్కడికక్కడ కనిపిస్తున్నటువంటి వాతావరణం మనకుంది. మనం చూడొచ్చు అక్కడ బారికేడ్లు ఇంత మునుపు ఎక్కడైతే రోడ్డు మీద బారికేడ్లు ఏర్పాటు చేశారో ఆ బారికేడ్లకు సంబంధించినటువంటి ప్రాంతానికి మనం వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ మనకి కనిపిస్తుంది. ఆయన నేరుగా కంట్రోల్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు చూడొచ్చు. ఉదయం ఎక్కడైతే బారికేడ్లు ఏర్పాటు చేశారో మళ్ళీ బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి కార్యకర్తలను, మిగతాకు సంబంధించినటువంటి కార్యకర్తలను బారికేడ్ అవతలికి పంపించడం జరిగింది. మనం చూడొచ్చు ఆయన నేరుగా ఎస్పీ శబరీష్ రంగంలోకి దిగి వీళ్ళందరినీ కూడా పంపిస్తున్నటువంటి పరిస్థితి. ఫుల్గా కార్యకర్తలతో నిండి ఉన్నటువంటి ప్రాంతం ఎన్నికల నిబంధనలను అమలులోకి వచ్చినటువంటి ఏ రకంగా చెప్పిందో అదంతా కూడా ఇప్పుడు కంట్రోల్కి వచ్చినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ఎస్పీ ఎక్కడికక్కడికి పంపిస్తున్నారు. ఎస్పీ శబరీష్ అదేవిధంగా అదనపు బలగాలన్నీ కూడా తొర్రూరు ప్రాంతానికి చేరుకున్నాయి. తొర్రూరు ప్రాంతం లోపల వీళ్ళందరినీ కూడా కంట్రోల్ చేస్తున్నటువంటి వాతావరణం మనకు కనిపిస్తుంది. అదనపు బలగాలు ఎప్పుడైతే రంగంలోకి దిగాయో మొత్తం పరిస్థితి అయితే కంట్రోల్కి వచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా
కార్యకర్తలతో నిండి ఉన్నటువంటి సిచ్యువేషన్ మనకుంది. వీళ్ళందరినీ కూడా ఎక్కడికక్కడికి బయటకు పంపిస్తున్నటువంటి వాతావరణం మనకు కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మనం అంటే ఎన్నికల నిబంధనకు సంబంధించినటువంటి విషయాలను ఒకసారి చూసినట్టయితే ఎక్కడైతే తొర్రూరు మున్సిపాలిటీ ఉందో ఆ మున్సిపాలిటీ లోపల ఎన్నిక జరుగుతున్నటువంటి ప్రాంతం, ఎవరైతే కౌన్సిలర్స్ వచ్చారో ఆ కౌన్సిలర్స్ వచ్చినటువంటి ప్రాంతం అంతా కూడా పూర్తిగా ఖాళీ చేయించడం అనేటువంటి జరిగింది. ఖాళీ చేయించి అటు కాంగ్రెస్ కార్యకర్తలను దూరం పంపించారు, ఇటు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి కార్యకర్తలను కూడా దూరం పంపించినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఇక పూర్తిగా ఈ ఎక్కడైతే మున్సిపాలిటీ ఉంటుందో ఆ మున్సిపాలిటీ ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా కంట్రోల్కి వచ్చినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తున్నటువంటి వాతావరణం ఉంది. మనం ప్రస్తుతం ఇప్పుడు మనం వెళ్తున్నటువంటి ప్రాంతం పూర్తిగా తొర్రూరు మున్సిపాలిటీకి సంబంధించి ఎన్నిక నిర్వహిస్తున్నటువంటి ప్రాంతం లోపల ఇప్పుడు మనం నడుస్తున్నటువంటి రోడ్డు అంతా కూడా పూర్తిగా కార్యకర్తలతోటి కిక్కిరిసిపోయింది. ఎవరు కూడా బయటికి రానటువంటి వాతావరణం. అంటే అక్కడ దయాకరానికి సంబంధించినటువంటి వర్గీయులు, ఇటు ఝాన్సీ రెడ్డికి సంబంధించినటువంటి వర్గీయులంతా కూడా మొత్తం ఒక్కసారి మోహరించడంతో మొత్తం అంటే ఎన్నిక జరిగేటువంటి పురపాలక సంఘం తొర్రూరు మున్సిపాలిటీ ఏదైతుందో అది పూర్తిగా రణరంగంగా మారినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎక్కడికక్కడికి కూడా కార్యకర్తలకు సంబంధించి పిడిగుద్దులు, ఘర్షణలు, దూషణలకు వేదికగా మారినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అలాంటి ప్రాంతాన్ని పోలీసులు పూర్తిగా కంట్రోల్కి తీసుకొచ్చారు. అదనపు బలగాలు ఎప్పుడైతే రంగంలోకి దిగాయో అటు కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు, ఇటు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు వెనక్కి తగ్గినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇంకొక ఇంట్రెస్టింగ్ పరిణామం ఎస్పీ వచ్చిన తర్వాత ఒక ఇంట్రెస్టింగ్ పరిణామం అయితే చోటు చేసుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆయన వచ్చుడుతోటే ఎవరైతే బీఆర్ఎస్కు సంబంధించి కార్యకర్తలు కావచ్చు, మాజీ మంత్రి దయాకర్ రావు అభ్యంతరం పెట్టారో ఝాన్సీ రెడ్డి ఎవరైతే ఉందో ఝాన్సీ రెడ్డిని కూడా బయటకు ఎన్నిక జరుగుతున్నటువంటి మున్సిపాలిటీ నుంచి ఝాన్సీ రెడ్డిని కూడా బయటికి పంపించడం, ఎస్పీ మొత్తం కంట్రోల్ చేయడంతో ఇప్పుడు సిచ్యువేషన్ అయితే అండర్ కంట్రోల్లో ఉన్నటువంటి వాతావరణం అయితే సిచ్యువేషన్ ఉంది. పూర్తిగా అదుపులోకి వచ్చింది. ఇప్పుడు ఈ ప్రాంతం అంతా కూడా ఇప్పుడు ఎన్నిక జరుగుతున్నటువంటి ప్రాంతంలోకి ఎవరూ లేరు. దాదాపు పోలీసులు ముందస్తుగా చెప్పినటువంటి 200 మీటర్ల దూరం లోపలే అటు కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు, ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా దూరంగా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. చెప్పండి. ఓకే, రైట్ కేకే.